ప్రియమైన భక్తులారా, శ్రీమన్నారాయణుని కృపతో ఆండాళ్ళ అమ్మవారి పవిత్రమైన తిరుప్పావైలో ఈరోజు మనం తెలుసుకోబోయేది 16వ పాసురం. ఈ పాసురం మనకు చెప్పే సందేశం భక్తి అంటే కేవలం మాటలు కాదు, అది మన మనసులో పుట్టే నిజమైన భావం. ఈ పాసురంలో గోపికలు ఒకరినొకరు లేపుకుంటూ భగవంతుడిని పొందే మార్గాన్ని గుర్తు చేస్తారు. వారు చెబుతున్నారు, దేవుణ్ణి పొందాలంటే కేవలం అందమైన మాటలు కాదు, మనలో కనికరం, కృతజ్ఞత మరియు సమర్పణ భావం ఉండాలి. దేవుడు మన దగ్గరకు రావాలంటే ముందుగా మన హృదయం పవిత్రంగా ఉండాలి. ఈ పాసురంలో ఆండాళ్ దేవి చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎంత భక్తితో పూజ చేసినా మనలో అహంకారం ఉంటే దేవుడు దూరం అవుతాడు. కానీ మనసు నిండా వినయం ఉంటే, కళ్ళల్లో కరుణ ఉంటే, చేతుల్లో సేవాభావం ఉంటే అప్పుడే భగవంతుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇది కేవలం పూజ కాదు, ఇది జీవన మార్గం. ఈ పాసురం మనకు ఒక గొప్ప బోధన చేస్తుంది. దేవుణ్ణి అడగడం కన్నా దేవుణ్ణి అర్హత పొందడం ముఖ్యం. మన ప్రవర్తనలో దయ ఉండాలి, మన మాటల్లో సత్యం ఉండాలి, మన ఆలోచనల్లో పవిత్రత ఉండాలి. అప్పుడే భగవంతుడు మన హృదయంలో నివసిస్తాడు. ఈ రోజుల్లో మనం చాలాసార్లు కోరికలతో దేవుణ్ణి ప్రార్థిస్తాం. కానీ ఆండాళ్ చెప్పింది ఇదే, ముందుగా నీవు మారితేనే నీవు జీవితం మారుతుంది. అందుకే ఈ పాసురం మన ఆత్మను మెలుకొల్పే శక్తిని కలిగి ఉంది. ఈ తిరుప్పావై 16వ పాసురం మనకు నేర్పేది ఒకటే, కనికరం కలిగిన హృదయం, కృతజ్ఞతతో నిండిన మనసు, భగవంతుడిపై సంపూర్ణ శరణాగతి. ఈ పాసురం యొక్క భావం మరొకసారి, మాకందరికను ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము, మేము రేపల్లిలో ఉండు గొల్లపిల్లలం, స్వామిని దర్శింపవచ్చాం, పరిశుద్ధులమై వచ్చాం, మణులతో కూడిన గడియను తెరువుము, మేము స్వామికి శరణాగతి చేసిన వారము, గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అందు అత్యధిక ప్రేమానురాగములు కలవారం, స్వామికి సుప్రభాతం పాడి మేలుకొలుపు వచ్చినాం. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితులను, ఇంద్రనేల మణివర్ణం గల శరీరం కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానం చేశాడు. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య చేష్టితుడును, ఇంద్రనీల మణివర్ణము గల శరీరం కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అనుధ్వనించుడు వాద్యమునిత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు. ఇప్పుడు అవి ప్రయోజనములై స్వామిని నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము. స్వామి, మీ నోటితో వద్దని చెప్పకము, మమ్మలను అడ్డుకొని నా దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు ఆ గోపికలు. ధనుర్మాస వ్రతంలో రెండవ దశ పూర్తయి ఈ 16వ మాలికతో 3వ దశ ప్రారంభం అవుతుంది. నిద్రిస్తున్న గోపికలను అందరూ మేల్కొల్పి అందరము వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అతడు రాజభవనాన్ని రక్షిస్తున్న కావలవాణిని లేపుచున్నారు. ఏమని? పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ, దానిని ఆచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకుంటున్నారు ఆ గోపికలు. భాగవతులు పురస్కరించుకుని కార్యములను చేయించో అనగా క్రమమును తప్పినచో శూర్పణక వలె పరాభవం నొందవలసిందే కదా. అనగా పురుషహంకారములను పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలను కదా. భగవంతుని చేరడానికి ముందు ఆచార్యను ఆశ్రయించవలను కదా. ఇక్కడ ఆచార్య అంటే ద్వారపాలకులు. నిరహంకారులే ఆచార్యుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకున్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించిన అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. దేవాలయానికి వెళ్ళి స్వామి తిన్నగా దర్శింపరాదని పెద్దల సూక్తి.
మొదట క్షేత్రపాలకుని దర్శించాలి, పిదప ద్వారపాలకులను, ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే విషయం ఉంది. మనస్సును అదుపులో ఉంచుకుని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ళ తల్లి మనకు చెప్పుతుంది ఈ పాసురంలో. ఈ సందేశాన్ని మన జీవితంలో అనుసరిద్దాం. ఆండాళ్ళ అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి. ఇవే నిజమైన భక్తి లక్షణాలు. ఆండాళ్ళ అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.